దివ్య, అత్తయ్య. చాలా తలనొప్పిగా ఉంది. తల పగిలిపోయేటట్టుంది. కొంచెం కాఫీ తీసుకురావా? సరే అత్తయ్య. ఇదిగోండి అత్తయ్య. అబ్బా! తలనొప్పి అస్సలు తగ్గట్లేదే. సరే కాఫీ తాగండి, తగ్గిపోతుంది. ఓకే. A few moments later. అబ్బాయి తలనొప్పి ఏంది అసలు తగ్గట్లేదు. అబ్బా, గంట అయింది కాఫీ తాగి, అయినా తలనొప్పి తగ్గుతలేదు. దివ్య, అత్తయ్య. అబ్బాయి తలనొప్పి ఏంటి అస్సలు తగ్గట్లేదు. కొంచెం టీ పెట్టమ్మా. సరే సరే. ఇదిగోండి అత్తయ్య టీ. ఎందుకు ఈరోజు ఇంతగా హెడేక్ వస్తుంది? ఏమోనే, అసలు ఫుల్ హెడేక్ వస్తుంది. సరేలే, ఈ టీ అన్న తాగండి, తగ్గుద్ది. సరే. A few moments later. అబ్బా, అస్సలు తగ్గట్లేదు. అబ్బా, మధ్యాహ్నం అయింది, తలనొప్పి ఏమో అస్సలు తగ్గట్లేదు. దివ్య, అత్తయ్య. కొంచెం టాబ్లెట్ అన్నది తెచ్చి ఇవ్వవే, అసలు తలనొప్పి తగ్గట్లేదు. ఇంకా తగ్గలేదా మీ తలనొప్పి? తగ్గట్లేదే అసలు. సరే, ఈ టాబ్లెట్ వేసుకోండి. One hour later. అత్తయ్య, భోజనం చేద్దాం రండి. అదేంటి తల కట్టుకున్నారు, ఇంకా తగ్గలేదా? తగ్గట్లేదే అసలు. కాఫీ తాగారు, టీ తాగారు, టాబ్లెట్ కూడా వేసుకున్నారు కదా. అవును, అయినా తగ్గట్లేదు. ఎన్ని చేసినా తగ్గట్లేదంటే నాకు తెలుసు అత్తయ్య తలనొప్పి ఎలా తగ్గించాలి. అత్తయ్య, పక్కింట్లో ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? పక్కింట్లో పెద్ద గొడవైంది. ఏం గొడవ అయింది? మీకు ఇంకా తెలీదా? ఆహా, అత్త తెలీదు. కొడుకు కొట్టుకున్నారు. గొడవ చాలా పెద్దదైంది. కొడుకుని కూడా ఫస్ట్ అతనే తీసిన తర్వాత కొడుకుని తీసి ఆయన మీద గొడవ పెట్టాడు. చాలా పెద్ద గొడవ జరిగింది. ఎదురింట్లో వాళ్ళు చాలా మంది చూశారు, పక్కింట్లో వాళ్ళు వెళ్ళారు, అయినా సరే తుక్కు కొట్టుకున్నారు. అతను కొడుకు సర్దేసుకుని వెళ్ళిపోయిందంట. పెద్ద గొడవ జరిగింది. మీకు ఎక్కడ తెలీదా? అయిపోయింది, అంతా వెళ్ళిపోయారు. ఇంట్లో కొడవ లేదు, అత్త పెద్ద గొడవ జరిగింది. మనకి ఎందుకు అత్తయ్య? వద్దు, వద్దు. అవునా, అయితే వెళ్ళి పలకరించుద్దాం పదవే అత్తను. మీ తలనొప్పో తగ్గిపోయింది లేవే. ఆగండి. గొడవ లేదు, నా ముఖం లేదు. మీ తలనొప్పి తగ్గాలని అలా చెప్పాను. అవునా?